మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. సౌందర్య, వార్డెన్ మేడం గారు వాళ్ళంతా నాకు తోడుగా ఉన్నారు కదక్క. ఎప్పుడు నీ పక్కనే ఉండరు కదా ఆనంది. నిజమేనే ఆనంది, ఈ టైంలో మీ అక్క నీతో ఉండటం చాలా మంచిది. అమృతక్క నీ పక్కన ఉండటం అంటే నీతో మీ అమ్మగారు ఉన్నట్టే. ఆనంది తప్పు ఏమీ లేదని తేలాలి. మా అత్తారింటి వాళ్ళు ఆనందిని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత నేను మా ఆయనతో వెళ్ళాలి, అంతే. కాబట్టి ఇప్పుడు ఆనందితోనే వెళ్తాను. అక్క చెప్పేది కూడా కరెక్టే. సౌందర్య, నువ్వు వెళ్ళి బ్యాగ్స్ తీసుకొనిరా. నా బ్యాగ్ కూడా తీసుకురా. అలాగే. ఆనంది, నాన్నతో ఒక మాట చెప్పి వెళ్ళమ్మా. లేదన్నయ్య, జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదని తేలాకే నాన్న ముందుకి వెళ్తాను. అన్నయ్య, వెళ్ళొస్తాను. అమ్మా నాన్న జాగ్రత్త. చాలా బాగుంది సార్. ఏంటి కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా నాకు తెలియకుండా? నో 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 నో, ఇక నుంచి ఇదే మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. అకౌంట్స్ వర్క్ దగ్గర నుంచి అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వర్కింగ్ ప్లేస్ నుంచి ఎవరు ఏం చెప్పాలనుకున్నా, మనం వాళ్ళతో ఏం మాట్లాడాలన్నా అన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి. ఓకే సార్. ఇప్పుడు నేను చెప్పిందంతా సర్క్యులర్ రెడీ చేసి ప్రొడక్షన్ ఏరియా నోటీస్ బోర్డులో పెట్టండి. అలాగే సార్. అలాగే అంటే కాదు, వెంటనే చేయండి. ఈ మహేష్ గారు ఇంత సడన్గా ఆఫీస్ ఇక్కడికి మార్చారు అంటే ఏదో కిటుకుంది ఇందులో. అయినా మనకెందుకు? అవును, అశ్విన్ ఆనందుల ప్రేమ విషయం ఆనంది పేరెంట్స్కి తెలిసిందా లేదా? తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో? పెళ్ళికి ఓకే చెప్పారా? అయ్యో, అక్కడ ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది? ఆనంది ప్రెగ్నెన్సీ విషయం అందరికీ తెలిసేలోగా అశ్విన్ ఆనందుల పెళ్లి జరిగిపోవాలి. కానీ ఎలా? మిత్రా, ఏ మిత్రా, ఏంటి అంత డీప్గా ఆలోచిస్తున్నావు? సింహాద్రి ఇప్పుడు వీడెందుకు కాల్ చేస్తున్నాడు? హలో, ఏంటి కాల్ చేసావు? స్వీట్ తినమని చెప్దామని. వాట్? ఒక తీపి వార్త వినే ముందు స్వీట్ తింటే ఆ వార్త ఇంకా తీయ తీయగా ఉంటది. మ్యాటర్ చెప్పు. ఆనంది బతుకు బండలు చేసేసాగా. అంతేకాదు, ఆనందిని గ్రామ బహిష్కరణ కూడా చేయించాను. వాట్? ఆనందిని గ్రామ బహిష్కరణ చేసేసారా? అవును, ఈ శుభవార్త చెప్దామనే ఫోన్ చేశాను. అంత తప్పు ఆనంది ఏం చేసింది? ఆవిడ చెయ్యి జారినా నోరు జారినా ఫోన్లే అని వదిలేయచ్చు, కానీ కాలు జారితే అంటే అర్థం కాలా? ఆనంది కాలు జారి కడుపు తెచ్చుకుంది. అది కూడా పెళ్లి కాకుండా నెల తప్పడం అంటే తప్పు కదా. ఏం నువ్వు చెప్తుంది? ఆనంది ప్రెగ్నెంట్ అన్న విషయం మీకెలా తెలుసు? మీకెలా తెలుసు అంటే దీని భావమేంటి మిత్ర గారు? అంటే ఆనంది గర్భవతి అన్న విషయం నాకంటే ముందు మీకే తెలుసు అన్నమాట. లేదు లేదు, నేను క్యాజువల్గా అలా అడిగానంతే. సరే సరే, ఇప్పుడు తెలిసిందిగా. పండగ చేసుకోండి. ఆనంది వాళ్ళ నాన్న అప్పన్న నా కుటుంబానికి చేసిన ద్రోహానికి ప్రతీకారంగా
ఆనంది మెడలో 3 ముళ్ళు వేసి దాన్ని ప్రతిరోజు విచిత్రంగా చిత్రవద చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఆ అవకాశం ఇంకోలా వచ్చింది. పంచాయతీలో నేను, నాతో పాటు ఊరి పెద్ద మనుషులు ఆనందిని ప్రశ్నలతో వేధించాం. ఆ సమయంలో ఆనంది మొహం చూడాలి, నెత్తుటి చుక్క కూడా లేదు. చిత్రం ఏంటంటే తనని గర్భవతిని చేసినవాడు ఎవడో ఆనందికే తెలీదట. నిన్ను పాడు చేసింది ఎవరో చెప్పేంత వరకు నువ్వు ఈ గ్రామంలోకి రాకూడదని ఈ సింహాద్రి తీర్పు చెప్పాడు. దాంతో ఆనంది శోకదేవతలా ముత్యాలమ్మపేట వదిలి వెళ్ళిపోయింది. బహుశా అక్కడికే వస్తుందనుకుంటా. అక్కడ మీరు ఆడుకోండి, అటువైపు నుంచి మీరు, ఇటువైపు నుంచి ఈ సింహాద్రి. ఆనంది జీవితంతో బంతాట ఆడుకుందాం. ఉంటాను. ఇడియట్. ఏంటి మిత్ర, ఆనంద్ ప్రెగ్నెంటా? అది నీకు ముందే తెలుసా? తెలుసు. తెలిసి ఎలా వదిలేసావే? ఆనంది ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతుందా అని టైం కోసం చూస్తుంటావు. అలాంటిది ఆనంది గురించి ఇంత గొప్ప విషయం తెలిస్తే ఎలా ఊరుకుంటున్నావు? మాతో కూడా చెప్తే దాన్ని అందరి ముందు చెడు కూడా ఆడేవాళ్ళం కదా. అందుకే చెప్పలేదు. అంటే ఆనంది వస్తుంది, తననేమీ అనద్దు. మీకేమీ తెలియనట్టే ఉండండి. ఇంకో మాట చెప్పు. దాన్ని మాత్రం వదిలేదే లేదు. అది నా విషయంలో ఒకసారి గోల చేసింది. అది నేను మర్చిపోతానా? దాన్ని మాత్రం వదులుతానా? రావిడే. ఆగండి, ఆగండి. అశ్విన్ ఆనందిల ప్రేమ పెళ్లికి దారితీస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈ సింహాద్రి మొత్తం స్పాయిల్ చేసేశాడు. ఆనంది, మీ అక్క పెళ్ళైన వెంటనే వచ్చేసావేంటే? అత్తగారింటికి సాగనంపకుండా మీ అక్కను కూడా నీతో పాటు తీసుకొచ్చావేంటి? ఈ టైంలో ఆనందిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అవునవును, అసలే ఆనంది ఒట్టి మనిషి కూడా కాదు కదా. ఏంటి మీరనేది? నీకు ఇంకా బల్బు వెలగలేదా? లేదు. డైరెక్ట్ గా చెప్తేనే అర్థం కాదు, అలాంటిది ఇండైరెక్ట్ గా చెప్తే ఎలా వెలుగుతుందే? డీటెయిల్ గా చెప్పు. మనందరి ఆత్మీయురాలు, గుణవంతురాలు అని అందరూ గొప్పగా చెప్పుకునే ఈ ఆనంది ప్రస్తుతం శీలవంతురాలు కాదు. ఏంటలా చూస్తున్నారు? నిజం, ఆనందికి ప్రమోషన్ వచ్చింది. ఏంటి మీరంటుంది? ఇంకా అర్థం కాలేదా? అభిమానవతి అనుకుంటున్న ఈ ఆనంది గర్భవతి అయింది. తప్పు. ఆనంది గురించి ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఇది కాలు జారింది ముర్రో అంటే నమ్మరేంటి?